రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని, సంఘ విద్రోహ శక్తులకు సమాజంలో చోటు లేదని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. इधर इधर सामने गाड़ी पे सफर बहुत लंबा है। अब गाड़ी पे है तो कैसा? आरएफ सीआरपी में एक भाग है और आरएफ का फिमलाइजेशन ड्यूटी में आज हम लोग साउथ जोन मीर चौक डिवीज़न में आया हुआ है। ये फिमलाइजेशन ड्यूटी हमारा हफ्ता में एक बार एक हफ्ता में ये तक होता है और सेंसिटिव एरिया में 2 साल में एक बार आता है और हाइपर सेंसिटिव एरिया में साल में एक बार आता है। ये हैदराबाद सिटी हाइपर और सेंसिटिव एरिया होने की वजह से हर साल इधर आना पड़ता है। आज इस मीर चौक डिवीज़न में हमारी ड्यूटी है। आज इसमें फ्लैग मार्च अलग अलग एरिया में करके हम लोग यहाँ से जाएंगे और जब यहाँ का ज़रूरत पड़ेगा तो हमको यह रूट वगैरह पता करने के लिए पहले आके यहाँ का इंफॉर्मेशन वगैरह कलेक्ट करके फिर जाता है। अभी आप ये एरिया में साउथ जोन में कितने मरतबा करेंगे? अभी एक हफ्ता तक इधर रहेंगे सर। एक हफ्ता में डेली एक डिवीज़न में जाएंगे। पहला पलकनामा डिवीज़न किया था फर्स्ट दिन, सेकेंड दिन चारमीनार डिवीज़न, आज थर्ड डे है मीर चौक डिवीज़न। హైదరాబాద్ నగరంలో రానున్నటువంటి పండుగల దృష్ట్యా సెన్సిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి కాబట్టి ప్రజలకు మనోధైర్యాన్ని నింపడం కోసం ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మన సౌత్ జోన్లోకి హైదరాబాద్ నగరంలోనికి ఎంటర్ అయినాయి. హైదరాబాద్ నగరంలో ఈ యొక్క సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలలో తిరిగి ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఇమ్మీడియట్ రియాక్ట్ అవ్వడానికి ఒక ఫోర్సెస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత లోకల్ ఫోర్సెస్ ఉన్నాయి, సిటీఆర్ ఫోర్సెస్ ఉన్నాయని చెప్పని ప్రజలకు వాళ్ళు చూపించి ఆ ఏరియాలపైన ఒక అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ తీయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు 70 మెంబర్స్ ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ ఈరోజు 2nd డేట్ నాడు మీర్ చౌక్, తర్వాత రైన్ బజార్, భవానీ నగర్ ఏరియాలైనటువంటి మా డివిజన్లో ఈరోజు వీళ్ళతోటి ఫ్లాగ్ మార్చ్ చేయించడం జరుగుతుంది.